ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇట్లా బాగున్నామండి. ఇప్పుడైతే మాది సాయంత్రం అన్నం వండినాము, దొండకాయ ఫ్రై చేసిన, ఇంకా మటన్ అండి. నాకు మా తెలిసిన వాళ్ళు ఉండరు, పిల్ల పుట్టిందంట. పిల్ల పుడితే హక్కిగా చేసిండ్రు, ఇంకా కొంచెం మటన్ ఇచ్చింది, ఇంకా మటన్ చేసిన. అంటే మా పిల్లలు తినొద్దు మటన్, మా కూతురు, పెద్ద కూతురు, బాబు తినొద్దు వాళ్ళు ఒక్క నెలగా, ఎందుకంటే జ్వరాలు ఉండవు, జ్వరాల తినరాదని వాళ్ళు కొంచెమే ఇచ్చిండ్రు. ఇంకా నేనైతే నిద్రం అయితే ఫ్రై చేసి అడబెట్టిన. ఇంకా ఈరోజు మాత్రం వర్షం పడుతుంది, ఇంకా ఇతనికి అయితే పని లేదు 3 రోజుల. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? 3 రోజులకి వర్షం, 3 రోజులకి పని లేదండి. నాకు అడ్డమని పోతున్నా, రోజు ఇంటికి వస్తున్నాండి. ఊరికే నిలబడి వేటకు వచ్చింది. ఈ రోజు ఏంటో చాలా ఇబ్బంది అయిందండి. ఎందుకంటే ఇంటికి వచ్చినాక ఏదో ఇట్లా బాగాలేదు. ఎందుకంటే చాలా మనం పని చేస్తాం కదండి వెళ్ళేది. నాకు 3 రోజుల వరకు పని లేదు ఈ వారంలో. 2 రోజులు చేసినా, 4 రోజులు, 2 రోజులు చేసినా అయిపోయింది. ఈరోజు ఇప్పుడు ఈ 5 గంటలకి 6 గంటలకి వెళ్ళి వర్షం స్టార్ట్ అయిందండి. అంటే పొద్దుగంటే వర్షం తక్కువ పని వర్షం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం రేపు పనికి వెళ్ళాలండి, ఎక్కడన్నా డబ్బింగ్ కన్నా వెళ్ళాలి, ఎక్కడన్నా పోయి అడగాలి, వెళ్ళాలి. ఎక్కడ పని చేయకపోతే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే మంచిగా రోజు పని చేస్తే ఏం బాగా ప్రాబ్లం ఉండదు. మళ్ళీ వారంలో 1 రోజు 2 రోజులు చేసినట్టే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇళ్ళకి రేయి కట్టుకోవాలి, మళ్ళీ అన్ని చాలా పనులు ఉన్నాయండి. చాలా వస్తువులు తెచ్చుకోవాలి, ఇళ్ళకి వస్తువులు తెచ్చుకోవాలి కదండి. జాగ్రత్త, పిల్లలు రోజులు జాగ్రత్త చూసుకోవాలి కదండి. ఎందుకంటే మనం కష్టపడే వాళ్ళం మన ఇంటికి ఉంటాయంటే వేస్ట్. ఎందుకంటే ఏదో ఒక పని చేస్తేనే మనకు వెళ్తుంది. మేస్త్రి టైంకి వాళ్ళు అవసరం ఉన్నప్పుడేమో చెప్తుంటారు పనికి రండి అని, ఇప్పుడేమో వేరే వాళ్ళని చేసుకు పెట్టుకున్నారు. నాకు అవసరం ఉందంటే 10 సార్లు ఫోన్ చేస్తారు రండి రండి అని. ఇప్పుడేమో అసలు పని స్టార్ట్ చేసారు ఉందంటే మీకు పని లేదు అంటున్నాను. అవన్నీ నాకు ఎందుకు అని ఇష్టం అనుకోని నేను వేరే వాళ్ళని అడుగుదామని చూస్తున్నా. వాళ్ళ అవసరం ఉందంటే ఇప్పుడు కాలాలు పోయినికే, పిల్లలు అవి పోయినికే, చేయనికే, అన్నింటికి పిలుస్తారండి. ఇప్పుడేమో పని స్టార్ట్ అయ్యి వాళ్ళు పని స్టార్ట్ చేయించారు, మాకేం పని లేదని చెప్తున్నారు. వేస్తే సరేలే ఆయన ఇష్టం, మరి ఏం చేస్తాం చెప్పండి. పని ఉన్నప్పుడు చేసుకోవాలి, లేకపోతే ఏమైనా చూసుకోవాలి. ఆయన లేకుండా ఏం చేస్తాం. బీఆర్ఎల్ కొంచెం తక్కువ చేస్తున్నారంట అండి, ఇలా కొంచెం ఎక్కువ ఉంది కదా, అందుకని వాళ్ళకు పిలుచుకున్నారు. ఇలా పని లేదు, ఇతను కష్టి పని ఉన్నప్పుడు పోతాడు. ఇక ఇతను చేసుకోవాలి కదా ఏదో. నిన్న 2 రోజులు పని తీసుకుంటే పే ఎంత నొప్పి వస్తే రాత్రే మా బాబు ట్యాబ్లెట్ తీసుకొచ్చాడండి. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నాక ఈరోజు రాత్రి అయితే చూసలేదండి, మా పొద్దులైతే చూసలేదు. ట్యాబ్లెట్ తీసుకున్నాక జర మంచిగా అయిపోయింది. ఇక్కడ బాగా వస్తుందండి వర్షం. ఎందుకంటే పని చేస్తానంటే టైం కానీ శివునికట్ట ఒకరికి లేపుకున్నా ఇక్కడ నొప్పి వస్తుంది బాగా. తగ్గింది, రాత్రికి తగ్గింది. గోళీలు వేసుకున్నాడు. హాస్పిటల్ కంటే పోడు, ఏదైనా మీరు దాకా ఉంటా అంటాడు. వేసుకోవాలి, కొంచెం కొంచెం ఉన్నప్పుడే వేసుకుంటే తగ్గిపోతుంది. సిమెంట్ కంటే ఒక్కడే నా ఇంత మనగడే లేదని ఒక్కడే ఎందుకు వేసుకోవాలి? రాదు, మనిషి సాయం బట్టి చేసుకోవాలి ఏదే కానీ. ఇతన్ని మేస్త్రి మంచి పని చేస్తాడు అనాలే, 2 పని ఒక్కడే చేస్తాడు తెలుసా. ఎట్లా అంటే మేస్త్రి బాగా మస్తు చేస్తాడు. పని పోయినప్పుడు పని చేయకపోతే ఏమంటారండి, మనం పోయిన పని కరెక్ట్ చేయాలి. వాళ్ళు కూలి ఇచ్చేందుకు మనం కష్టపడాలి, చేయాలి. వాళ్ళకి ఇట్లా మంచిగా అనిపిస్తే వాళ్ళు ఇట్లా మంచిగా సంతోషంగా పరిశీలిస్తారండి. మనకు పని చేయని కొంచెం పని చేయాలి ఫ్రీగా. మనకు పుల్లు అయితే వండుకొని సగం చేసి సగం చేయరు. కరెక్ట్ పని చేస్తాం, కరెక్ట్ పని చేస్తారు. అట్లా ఇస్తారు. కానీ ఈ 2-3 రోజులకి అయితే పని లేదండి నాకు. నిన్న ఎక్కడో తిరిగామా, అక్కడ చాలా దూరం పోయేసి వనస్థపురం పోయి దాటిపోయిన పని. కానీ వాళ్ళు కొందరు సార్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు 1000 రూపాయలు చేపించుకుంటారంట. వాళ్ళకు 2 కలిసి తక్కువ కూడా ఇస్తారు. ఒక 1000 రూపాయలు ఇస్తారంట. 1000 రూపాయలు వేస్తారంటే ఇద్దరికి 2 వేస్తారు, 1000 రూపాయలు వేస్తారండి. అందులో పోయి బండి, పెట్రోల్, ఉసుక అన్నీ తీసుకుపోయినాం. మళ్ళీ చేయకుండా వాని అవన్నీ తీసుకొని వచ్చినాం. సామాన్ వాని ఇష్టం వచ్చిన తోని చేపించుకోక ఇల్లుగలని మా సామాన్ తీసుకొని మా ఉసుక అన్నీ ఇష్టమంటే అన్నీ తీసుకొని వచ్చేసాను. వచ్చేసి మా సైడ్ వచ్చేసి ఇటు వచ్చినాం. సరే ఫ్రెండ్స్, మాదైతే ఏదైంది. పని ఉందా అంటే అడగాలి కొద్దిగా ఉందో లేదో. రేపు పని గ్యారెంటీ చేస్తారు. చేయాలి. మీ పక్కన మేస్త్రిని అడిగిన, ఆ మేస్త్రి చెప్తాను ఇప్పుడు వేస్తాను తింటాను తర్వాత వేస్తాను. అట్లా అడిగేస్తాను ఉందా లేదా ఎప్పటికీ మా చిన్నపిల్ల ఫీజు కట్టాలి, ఆ పిల్ల కట్టాలి. ఎందుకంటే నాకు వారం పని ఉందండి, కరెక్ట్ ఉంటుంది అనుకో, నాకేం ప్రాబ్లం ఉండదండి. పని లేకపోతేనే టెన్షన్. ఎందుకంటే ప్రతి దానికి మనం పని చేస్తేనే మనకు అవసరం ఉన్న వస్తువులు కానీ ఏదైనా ప్రతి దానికి తెచ్చుకోవాలి. ప్రతి వస్తువు పైసలు పెడితే రాదు. పైసలు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఎవరు అడుగుతామండి? ఎవరిని అడగాలి? మనం ఎవరైనా కష్టపడతాం. వాడికి అడిగే 30,000 అప్పు చేసిన 30,000 అప్పు చేసామండి. ఆ 30,000 తెరపాలి ఎట్లనేసి
పోయి మళ్ళీ మా చెల్లెలతో 10,000 ఉన్నది. మా చెల్లెలతో తెచ్చినాం 10,000 మా చెల్లెలతో వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడు తెచ్చినాం అంటే ఎండాకాలంలో తెచ్చినాం. 5-6 నెలలు అయ్యి కదా బేట. 5-6 నెలలు ఇస్తానండి, ఇస్తా చేసాను. 2 నెలలు ఎక్కడ వేసి 5-6 నెలలు వాళ్ళకి రూపాయలు పైసలు వేసి, ఎందుకంటే నాకు పిల్లలకి ఫీజులు అవి వెళ్తున్నాయి. అది కొద్దిగా కట్టినాక అప్పుడప్పుడు తీసేసి వారానికి తీసేసి కట్టేస్తే అయిపోతుంది. దాన్ని సోమవారంకి వెళ్ళి శనివారం పనిచేసి ఆదివారం ఇంటికాడ ఉంటే బాగుంటుంది. కానీ ఒక వారం చేసిందంటే ఒక మళ్ళీ వారం 2 వారాలు పని కట్టి ఇస్తాడు పని. 2 వారాలు కట్టేసిందంటే మళ్ళీ వారంలో 2 రోజులు 3 రోజులు చేపిస్తారు. పని లేదని చెప్తాడు. ఇప్పుడు వేరే వాళ్ళని 10 మంది చేసుకున్నామండి. అలాగే పని స్టార్ట్ చేయించి మాకు పని అని చెప్తాడు. ఇంకో మేస్త్రి నాకు సరేలే ఈ 2 రోజులు చూసి ఏడాది చూసుకుంటాం. ఆయన ఇష్టం ఏం చెప్తాం. ఏడాది చూసుకుంటే మనకి పని చేసుకుంటే ఉంటుంది. ఆయన రేపు చెప్తారు. రేపు ఆయన ఒకసారి పోయినా ఆయన లట్టేసిండు. రేపు చెప్తా ఇప్పుడు చెప్తా రేపు రా ఎల్లురా అనుకుంటాను కూడా చెప్తా అనుకుంటేనే ఒక 10 రోజులు వేస్ట్ చేసిండు. నాకు అబ్బిట చాలా ప్రాబ్లం అయింది. ఏదైనా ఉంటే కరెక్ట్గా మాట్లాడాలి. పని లేదు ఈ 4 రోజులు లేకుండా ఒక వారం లేదు 10 రోజులు లేకుండా అంటే నేను ఎక్కువ వేరే మేస్త్రిని అడుగుతాను. ఎందుకంటే మనం వేరే మేస్త్రిని అడిగితే ఎక్కడైనా ఊరి చేసుకుంటే మనకు ఖర్చులో పుట్టుకునే వస్తాయి. ఎందుకంటే వారం వచ్చే వరకు దినం ఎటు అవుతుంది ఉట్టి అని వెళ్ళిపోతుంది. ఇటు చూసి ఇటు వచ్చే వరకు 9:30 అయితే ఇటు జెర్సీ బాటలకు 10:30-11 అవుతుంది. టైం ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉండదు. ఎందుకంటే మాయకాలంలో పని తప్పనిసరి చేయాలంటుంటారు. అది పని ఎక్కడైనా తప్పనిసరి చేయాలి. పని చేస్తేనే మనకు ఏదైనా సమస్యలు ఉండకుండా మంచిగా ఉంటాం. పని ఒక్క వారం చేయకుండా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు తెచ్చుకోవాలి చేసుకోవాలి. చాలా ప్రాబ్లం అవుతుంది. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లవ్ చేయండి ఫ్రెండ్స్.